నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో అదుపులోకి వచ్చిన మంటలు సాయంత్రానికి పూర్తిగా నియంత్రిస్తామన్న ఫైర్ సిబ్బంది. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాలన్న హైకోర్టు. మూసీ నిర్వాసితులకు సరైన ప్రత్యామ్నాయం చూపాలని ఆదేశాలు. హైదరాబాద్లో చెరువులు, కుంటల అసలు లెక్క తేలట్లేదు. వివిధ రకాల మ్యాప్స్ ను పరిశీలిస్తున్నామన్న రంగనాథ్. త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలన్న ముఖ్యమంత్రి. పొరుగు రాష్ట్రాల నుంచి రాకుండా చూడాలని రేవంత్ నిర్దేశం. మహారాష్ట్ర సీఎం ఎంపిక మరింత ఆలస్యమయ్యే అవకాశం. భేదాభిప్రాయాలు లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నామన్న బీజేపీ. మూసీ సుందరీకరణకు మార్గం సుగమమైంది. మూసీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని నిర్మాణాలు తొలగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాలను తొలగించడం సహా కలుషిత నీరు నదిలో కలవకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుందరీకరణతో ఎవరి ఆస్తులు పోతున్నాయో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి పేదలను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని హైకోర్టు సూచించింది. మూసీ నదీ గర్భం, బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో చట్టవిరుద్ధంగా అనధికారికంగా ఉన్న నివాసాలను ఖాళీ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు మురుగునీరు, కలుషిత నీరు రాకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి మూసీ పునరుజ్జీవంతో ఎవరి ఆస్తులైతే ప్రభావితమవుతాయో వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని పేర్కొంది. ఆక్రమణలో ఉన్న పట్టా భూములు, సిక్కం భూములైతే వారికి సమాచారం ఇవ్వడం లేదా ఆ భూ యజమానులకి నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం తగిన పరిహారం చెల్లించడం ద్వారా సేకరించాలని అధికారులను ఆదేశించింది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా నివాసాలు ఖాళీ చేయించడం, కూల్చివేతలను సవాల్ చేస్తూ దాఖలైన 46 పిటిషన్లపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. ఒకే అంశానికి సంబంధించిన పిటిషన్లు కావడంతో అన్నింటినీ పరిష్కరిస్తూ నివాసాలను ఖాళీ చేయించేందుకు, ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు అనుసరించాల్సిన చర్యలపై కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. మూసీ బఫర్ జోన్, ఎఫ్టీఎల్, రివర్ బెడ్ జోన్లలోని ఆక్రమణదారుల నిర్మాణాలను తొలగించే సమయంలో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని న్యాయస్థానం తెలిపింది. మూసీ రివర్ బెడ్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లోని తాత్కాలిక, అనధికారిక నిర్మాణాలను నిర్దిష్ట గడువులోగా తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. 2012 బిల్డింగ్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా మూసీ నదిలో నిర్మాణాలుంటే చట్ట ప్రకారం తొలగించాలని నిర్దేశించింది. మూసీలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై కింది కోర్టులు ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసే ముందు 2023లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలోమెనా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. అక్రమ నిర్మాణాల తొలగింపుపై స్టే, తాత్కాలిక ఇంజక్షన్ ఉత్తర్వులిచ్చి చేసే ముందు హైకోర్టు పంపిన సర్క్యులర్ను కింది కోర్టులు అమలు చేయాలని సూచించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను అధికారులు గుర్తించేందుకు నిర్వహించే సర్వేకి పిటిషనర్లు, ప్రజలు, ఆక్రమణదారులు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా సంయమనం పాటించాలంది. కోర్టు ఉత్తర్వుల అమలుకి నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖలకు పోలీసులు అవసరమైన భద్రతను కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. నదులు, నీటి వనరులు, సరస్సులు, చెరువులను ఆక్రమించుకున్న అక్రమార్కులు, భూ కబ్జాదారులపై ఇరిగేషన్ చట్టం 1317, వాల్టా చట్టం కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. 1908లో నగరంపై మూసీ వరదలు పడటంతో అప్పటి నవాబ్ జంట జలాశయాలు నిర్మించారని హైకోర్టు తెలిపింది. ఆ సమయంలో ల్యాండ్ రెవెన్యూ చట్టాన్ని 1317లో తీసుకొచ్చారన్న కోర్టు అందులో సెక్షన్ 24 పబ్లిక్ రోడ్లు, దారులు, బ్రిడ్జీలు, గుంతలు, నదులు, చెరువులు, ట్యాంకులు, కుంటలు, కాలువలు, నీటి ప్రవాహాలు తదితర భూముల వివరాలు ఉన్నాయని, వాటన్నింటిపై హక్కులు ప్రభుత్వానికే ఉన్నాయన్నారు. ఆ చట్టం కింద వచ్చిన అధికారంతో సర్వే నిర్వహించి టిప్పన్, విలేజ్ నక్షా, ఒరిజినల్ సేత్వార్,
వసూలు బాక్వి, టౌన్ సర్వే ల్యాండ్ రిజిస్టర్, రికార్డ్ ఆఫ్ మెజర్మెంట్ రికార్డులు తయారైనట్లు తెలిపింది. ఆ రికార్డులు సర్వే నంబర్లు, విస్తీర్ణం, బావులు, నదులు, ఇళ్లు తదితర వివరాలన్నింటినీ నమోదు చేశారని వివరించింది. కొందరు మోసగాళ్లు చెరువులు, ట్యాంకులు, రివర్ బెడ్లని ప్లాట్లుగా మార్చి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో పాటు పలు ప్రార్థనా మందిరాలు నిర్మించినట్లు పేర్కొంది. ఇరిగేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వ సమ్మతితోనే నీటి వనరులు, కాలువల నిర్వహణ ఉంటుందని చెప్పింది. అన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం 2002లో వాల్టా చట్టాన్ని తీసుకువచ్చిందని పేర్కొంది. ఆ చట్టం ప్రకారం టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న హైకోర్టు 2007లో జిల్లా స్థాయిలో వాచ్డాగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ జీవో 386 తీసుకువచ్చిందని గుర్తు చేసింది. నీటి వనరుల పరిరక్షణలో భాగంగా పూడికతీత, కట్టలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టిందన్న హైకోర్టు అందులో భాగంగా ప్రభుత్వం 2012లో బిల్డింగ్ నిబంధనలు రూపొందిస్తూ జీవో 168 జారీ చేసినట్లు వివరించింది. ఆ నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఏ నిర్మాణాలు చేపట్టరాదని పేర్కొంది. దేశంలోనే తొలిసారిగా 48,000 మేజర్, మైనర్ చెరువుల్లో పూడికతీతని దశలవారీగా చేపట్టారని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొంది. ట్యాంకులు, చెరువుల భూములను నిషేధిత జాబితాలు చేరుస్తూ సీసీఎల్ఏ సర్క్యులర్ జారీ చేశారని వివరించింది. ఇన్ని చేసినా చెరువులను అక్రమార్కుల బారి నుంచి రక్షించలేకపోయారని తెలిపింది. చెరువుల పరిరక్షణ సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో భూ కేటాయింపుల విధానం తీసుకొచ్చిందని వివరించింది. ఆ విధానం ప్రకారం సహజ కొండ ప్రాంతాలు, నదులు, రివర్ బెడ్లకు కేటాయింపులు జరపరాదని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేయడం ద్వారా చెరువుల రక్షణకి జీవో 99 ద్వారా ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది. తెలంగాణ ఇరిగేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారిని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. చట్ట ప్రకారం ప్రత్యేక అధికారాలు ఇచ్చినట్లు తెలుస్తోందని గుర్తు చేసింది. జీవో జారీ చేయడం ద్వారా నీటిపారుదల శాఖ అధికారికి బాధ్యతలు, విధులు అప్పగించడం తప్పు కాదన్నారు. ఇరిగేషన్ చట్టంలోని సెక్షన్ 4 కింద విధులు నిర్వహించేందుకు ఏ అధికారినైనా నియమించవచ్చని కోర్టు చెప్పింది. చెరువులు, నదులు సమాజానికి చెందిన ఆస్తులని వాటిని ట్రస్టీలుగా అధికారులు నిర్వహిస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. చెరువుల్లో ఇళ్ల పట్టాల కేటాయింపు జరిపినా వాటికి చట్టబద్దత లేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చట్టం రూపొందించిందని, న్యాయ సమీక్షలో చట్టం తీసుకొచ్చిన ఉద్దేశాలను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని వివరించింది. మూసీలో పర్యావరణ సమతౌల్యత పరిరక్షణ, భవిష్యత్తు తరాలకి ప్రభుత్వం విధి విధానాలు తీసుకొచ్చిందని తెలిపింది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో వివరించింది. హైదరాబాద్లో చెరువులు, కుంటల అసలు లెక్క తేలడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఒక్కో శాఖ దగ్గర ఒక్కో లెక్క ఉందన్న ఆయన చెరువుల సంఖ్య, విస్తీర్ణంలో గందరగోళం నెలకొందని అన్నారు. అక్రమార్కుల వద్ద హైడ్రా కఠినంగా వ్యవహరించడం వల్లే నగర ప్రజలు స్థిరాస్తి వ్యాపారాల చేతుల్లో మోసపోకుండా ఆలోచిస్తున్నారన్నారు. మొదటి దశలో కూల్చివేతలతో భయపెట్టినా రెండో దశలో చెరువులను పునరుద్ధరించడమే లక్ష్యంగా వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు రంగనాథ్ వెల్లడించారు. ఒకప్పుడు హైడ్రా పేరు వింటేనే ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఆక్రమణదారులు ఎంతటి వారైనా విడిచిపెట్టేది కాదు. అలాంటి హైడ్రా ఇప్పుడు పూర్తిగా పంథా మార్చింది. వారారు వరకు విస్తరించి ఉన్న హైడ్రా పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయో వాటిని ఎలా పునరుద్ధరించాలనే విషయంపై దృష్టి పెట్టింది. నగరంలోని చెరువులు, కుంటల సంఖ్య పూర్తి స్థాయిలో నిర్ధారణ కాకపోవడంతో నేషనల్ రిమోట్ సెన్సింగ్ డేటాతో పాటు సర్వే ఆఫ్ ఇండియా, విలేజ్ మ్యాప్ల ఆధారంగా చెరువుల్ని గుర్తించే పనిలో నిమగ్నమైంది. చెరువులు, కుంటలు, నాలాల పునరుద్ధరణపై మేధావులు, నిపుణులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. పెరిగిన పట్టణీకరణలో భాగంగా హైదరాబాద్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జాలకు గురవుతున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్లో ఇప్పటి వరకు 61% చెరువులు కనుమరుగై ఆ ప్రాంతమంతా కాంక్రీట్ జంగిల్గా మారిందన్నారు. మిగిలిన 39% చెరువులు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇప్పటికైనా స్పందించకపోతే మరో 10 ఏళ్లలో చెరువులు కనిపించని పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా చర్యలతో సామాన్యులకు సైతం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంశాలపై అవగాహన వచ్చిందని పేర్కొన్నారు. ఇళ్లు కొనేటప్పుడు వివరాలు తెలుసుకుని స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లో మోసపోకుండా జాగ్రత్త పడుతున్నారని రంగనాథ్ వివరించారు. We were on a demolition spree in the initial first 2-3 months. This led to almost like now everybody in Hyderabad city is aware of what is an FTL and what is a buffer, and selling or buying of the properties on along the water bodies has come down drastically. And definitely, I mean, because of, this had a deterrent effect on encroaching of the lands. So to some extent, I feel that we were successful in preventing the further encroachments onto the land. The next part is, yes,
whatever encroachments have happened has happened. Now let us secure this land which is there and start trying to rejuvenate this particular, whatever the portion that is left behind. And in fact, we have just started the proper enumeration of all the lakes also, water bodies in Hyderabad. We are taking data from various sources, like we are going to the village maps, cadastral maps, and this Survey of India topo sheets, the remote sensing, from the NRSC water spread, water bodies in about 2000. What was the number of water bodies in the year 2000? We are trying to procure that data too, with 1 meter resolution data. Liberal in commenting about the lake system in Hyderabad also. ప్రభుత్వ ఆస్తులు విలువైన భూములపైనే కాకుండా విపత్తుల నిర్వహణపైన హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు రంగన సన్నాహాలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వస్తువులు కల్పించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి కలెక్టర్లు ఇతర అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో ధాన్యం పండించారని, ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉందని సీఎం తెలిపారు. సన్న, దొడ్డు రకాలను వేర్వేరుగా సేకరించి రైతులకు వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని సీఎం తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీల ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. బోనస్ కోసం సరిహద్దు జిల్లాల నుంచి ధాన్యం వస్తుందని అప్రమత్తంగా ఉండాలని సీఎం చెప్పారు. ఇన్ఛార్జి మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రోజు నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. జీడిమిట్లలోని ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదంలో ఎట్టకేలకు మంటలు అదుపులోకి వచ్చాయి. రాత్రంతా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను నియంత్రించారు. భారీ పేలుళ్లు పక్కన ఉన్న భవనాలకు వ్యాపించకుండా నియంత్రించారు. అయితే మంటలను పూర్తిగా నియంత్రించేందుకు మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టేటస్ ఏంటంటే ఫైర్ మొత్తం కంట్రోల్ అయిపోయింది. అంటే మొత్తం అంటే కన్ఫైన్ అయింది. అంటే పక్కన ఉన్న ఇండస్ట్రీస్ కానీ వెనకాల ఉన్న ఇండస్ట్రీస్ కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. కన్ఫైన్ అయి ఉంది, కంట్రోల్లో ఉంది. అంటే బయటకు పోయి ఇబ్బంది లాగా ఉండే ఫైర్ ఏం లేదు. ఫ్లేమ్స్ ఉన్నాయి, కింద స్టాక్ ఉంది, డెబ్రిస్ అంతా ఆ స్టాక్ పైన పడింది కాబట్టి అది కంట్రోల్ మొత్తం కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ కావడానికి టైం పడుతుంది. సో నిన్నటి నుంచి మాత్రం 10 టీమ్స్ కంటిన్యూస్గా నిన్న మధ్యాహ్నం నుంచి ఇవాళ ఈ టైం వరకు కంటిన్యూస్గా 10 టీమ్స్, ఒక 10 మెంబర్ ఆఫీసర్స్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ని మానిటర్ చేస్తున్నారు. ఫైర్ ఇనిషియల్ స్టేజ్లో, ఇన్సిపియన్ స్టేజ్లో ఉన్నప్పుడే ఇక్కడ యాక్టివ్ సిస్టమ్స్ ఉండి, స్ప్రింక్లర్స్ కానీ హైడ్రెంట్స్ ఉంటే మనకి ఇంత లేకపోయి ఉండొచ్చు. బట్ మనం చూసింది ఏంటంటే అంత ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ కనపడలేదు మాకు. దాని తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేట్ చూస్తాము. బట్ ప్రైమా ఫేసి మాకు అర్థమైంది ఏంటంటే సేఫ్టీ సిస్టమ్స్ లేవు. సో ఇనిషియల్ స్టేజ్లో ఫైర్ వచ్చినప్పుడు ఫైర్ చాలా కన్ఫైన్డ్ అయి ఉండే అటు సైడ్కి. దాని తర్వాత ఫైర్ బాగా ఇదైంది. అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా మాకు తొందరగా కన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల కొంచెం ఒక ఇదైంది. బట్ ఎనీవేస్ ఇప్పుడైతే ఫైర్ అయితే కంట్రోల్ అయిపోయింది. యాక్టివ్ ఫ్లేమ్స్ మీరు ఎక్కడెక్కడైతే చూస్తున్నారో అది కింద డెబ్రీ కింద ఉండటం వల్ల, మెటీరియల్ ఉండటం వల్ల అవి అవుతుంది. సో ఫస్ట్ అయితే యాక్టివ్ ఫ్లేమ్స్ని కంట్రోల్ చేసి, ఫైర్ అయితే మొత్తం రాత్రి మీరు చూస్తుంటే పెద్ద పెద్ద ఫ్లేమ్స్ ఉండేది. సో అవన్నీ పుట్ ఆఫ్ చేసేసాము. హైదరాబాద్ రామంతపూర్ వివేక్ నగర్లోని ఓ ఇంటి ఆవరణలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి పార్క్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ పేలి మంటలు వ్యాపించాయి. మంటల తాకిడికి పార్కింగ్లో ఉన్న మరో 8 బైకులు దగ్ధమయ్యాయి. పార్కింగ్లో 2 ఎలక్ట్రిక్ బైకులు ఉన్నాయి. మంటలను స్థానికులు అదుపు చేసినా అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. బ్యాటరీ బండి కాలేదు. సరెస్ట్ ఒక 10 నిమిషాలు ఈ ఎలక్ట్రానిక్ బండి పెట్టారు. సౌండ్ కూడా రాష్ట్రంలోని అన్యాక్రాంతమైన దేవుని మాన్యాలను గుర్తించి వాటిలో చిరు పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లా సవితం గ్రామంలో 50 లక్షల నిధులతో సీతారామాంజనేయ ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం యాదాద్రి, వేములవాడ వంటి పుణ్యక్షేత్రాలను సైతం గాలి కుదిలేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని దేవుడి మాన్యాన్ని సంరక్షించి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తామని సురేఖ స్పష్టం చేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సైతం తెప్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు యాదాద్రి గోపురానికి బంగారు తాపడానికి ఆల్రెడీ మేము పనులు చేపిస్తా ఉన్నాము. రేపు రాబోయే రోజుల్లో వేములవాడ గోపురానికి కూడా బంగారు తాపడం చేపించే కార్యక్రమం చూస్తా ఉన్నాము. అది కూడా తప్పకుండా చేస్తాము. ఏ గుడి కింద ఎంత మాన్యాలు ఉన్నాయి, దేవుడి మాన్యాలు, ఈ రికార్డ్స్ అన్ని కూడా తెప్పించి సర్వే జరిపించి ఎక్కడైతే దురాక్రమణకు గురైందో ఆ భూములన్నీ కూడా తిరిగి వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తా ఉన్నాం. కాబట్టి మనకు రెవెన్యూ పెంచుకొని చిన్న చిన్న గుళ్లను కూడా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీల్లో వసతుల కోసం ప్రభుత్వం 196 కోట్ల 46 లక్షలు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 పడక గదుల ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేవు. ఇళ్లు కేటాయించిన లబ్ధిదారులు అక్కడికి వెళ్లలేకపోతున్నారు. హౌసింగ్ కార్పొరేషన్ నివేదిక మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. గత 10 ఏళ్లలో విద్యను పట్టించుకోకుండా వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆరోపించారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యా సంఘాల నాయకులతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ మొదటిసారి విద్యాశాఖకు కమిషన్ ఏర్పాటు చేసిందని మురళి తెలిపారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ వినతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆకునూరి మురళి వెల్లడించారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వము విద్యను పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారము ధ్వంసం చేసింది అనే దానికి నిదర్శనము ఈ రోజు పబ్లిక్ హియరింగ్ లో చెప్పినటువంటి సమస్యలు. మొత్తం రాష్ట్రంలో అన్ని మూలలు తిరిగిన తర్వాత ప్రజలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఏవి బాగా అనిపిస్తాయో, ఏం చేస్తే విద్యా విధానము అభివృద్ధి చెందుతుందో, ఏం చేస్తే కోట్ల కొద్ది విద్యార్థులకు సంబంధించిన ఒక మంచి భవిష్యత్తు నిర్మాణం జరుగుతుందో అలాంటివి రికమెండేషన్స్ ని ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చేయూత పింఛను 4,000కు, దివ్యాంగుల పింఛను 6,000కు పెంచాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలను విస్మరించడం దుర్మార్గమని మండిపడ్డారు. హైదరాబాద్ జర్నా చౌక్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న మహాధర్నా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. గత డిసెంబర్లోనే పెంచుతామన్న పెన్షన్ సంవత్సరమైనా పెంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే డిసెంబర్ నెలలో సంవత్సరం బకాయిలతో చేయూత, దివ్యాంగుల పింఛన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజు నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. చేయూత పెన్షన్దారుల పెన్షన్ ని 4,000 వరకు పెంచుతానన్న హామీని సంవత్సరం అవుతున్నా కూడా పెంచకపోవడం ఇది దారుణం, ఇది అన్యాయం. ఈ దారుణానికి, ఈ అన్యాయానికి ఒడిగట్టింది మాత్రం రేవంత్ రెడ్డి గారి సర్కార్. సంవత్సరం బకాయిలతో పాటు పెరిగిన పెన్షన్ ఎవరిస్తారనే విషయం తెలుసుకోవడానికి డిసెంబర్ 1వ తారీఖు నాడు అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. మొదటిది డిసెంబర్ 1వ తారీఖు లోపు పెండింగ్ బకాయిలతో పాటు పెరిగిన పెన్షన్లన్నీ అమలు చేయకపోతే ముఖ్యమంత్రులు వచ్చినా, మంత్రులు వచ్చినా, అధికారులు వచ్చినా ఎక్కడ వికలాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3న జరుపుతారో, సంవత్సరం పాటు మమ్మల్ని మోసం చేసిన నీకు వికలాంగుల దినోత్సవాన్ని జరిపే హక్కు లేదని చెప్పి నల్ల జెండాతో ప్రశ్న చేపిస్తాం. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నా కేంద్రం ఎందుకు మౌనం పాటిస్తుందో ఆ వెనుకున్న మర్మమేంటో చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అదానీ ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని తిరిగి ఇచ్చేస్తామనడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కులాలు, మతాల పేరిట బీజేపీ చేస్తున్న రాజకీయాలు శాశ్వతం కావని, మహారాష్ట్ర లాంటి ఫలితాలు మరోసారి పునరావృతం కావని స్పష్టం చేశారు. కేవలం కాంగ్రెస్ స్వయం కృతాపరాధం, స్వీయ అహంకారంతోనే ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో ఓడిపోయిందని తెలిపారు.
అవినీతితో సంపాదించిన డబ్బులతో ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఆ డబ్బులతో జనాన్ని ఓట్లిచ్చి గెలిపిస్తున్నారు. ఇది మా నిజమైన బలం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మహారాష్ట్రలో డబ్బు పంచలేదని చెప్పమన్న వాళ్ళని మహారాష్ట్రలో మతం పేరుతో పూర్తి విభజన తీసుకొచ్చారు, కులం పేరుతో విభజన తీసుకొచ్చారు. ఈ విధంగా గెలవటం జరిగింది. అది ప్రజలు ఇచ్చినటువంటి గెలుపు కాదు. అది నరేంద్ర మోడీ అదానికి ఉన్నటువంటి నెక్సెస్ బయటకు వచ్చే విధంగా వాళ్ళు విచారణ చేయాలి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు వద్దనుకున్నాడు, వెనక్కి ఇచ్చాడు, సంతోషమే. ఇక్కడ కూడా విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై మల్లగుల్లాలు పడుతోంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై నిర్ణయం మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో శాఖల కేటాయింపు, కీలక పదవులు ఖరారయ్యే వరకు సీఎం పేరును ప్రకటించకూడదని బీజేపీ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏక్నాథ్ సింధే రాజీనామా చేసిన తర్వాత ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ సూచించడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ముఖ్యమంత్రి పేరును ప్రకటించడంలో కేంద్ర నాయకత్వం తొందరపడడం లేదని మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ సీనియర్ నేత తెలిపారు. మంత్రిత్వ శాఖలు, జిల్లాల ఇన్ఛార్జీలు వంటి కీలక పదవులు ఖరారు, ప్రభుత్వ ఏర్పాటుకు సమగ్ర ప్రణాళిక రూపొందించడమే తమ ప్రాధాన్యమన్నారు. భాగస్వామ్య పక్షాల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు అధిష్టానం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆ వ్యవహారాలతో పాటు మహారాష్ట్ర నేతలతోనూ సుదీర్ఘ మంతనాలు జరుపుతోందని చెప్పారు. బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన జాగరణ జోటే అధికార ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు, బెయిల్ నిరాకరణపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. కృష్ణదాస్ అరెస్టుపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులు సరికాదని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. హిందువులు సహా ఇతర మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరింది. చిన్మయ్ కృష్ణదాస్ను జైలుకు తరలిస్తున్న సమయంలో ఆయన మద్దతుదారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్లో అరెస్టు చేయడంపై భారత్ స్పందించింది. ఆయన్ను అరెస్టు చేసి బెయిల్ నిరాకరించడంపై విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో బంగ్లాదేశ్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులు సరికాదని తెలిపింది. హిందువులు సహా మైనారిటీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరింది. ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సమావేశాలు నిర్వహించే హక్కును వారికి కల్పించాలని కోరింది. రాజద్రోహం ఆరోపణలపై సన్యాసి చిన్మయ్ కృష్ణదాసును ఈ నెల 25న ఢాకా విమానాశ్రయంలో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను చిట్టగంగ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించి జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కృష్ణదాస్ను కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో ఆయన మద్దతుదారులు వ్యాన్ను చుట్టుముట్టారు. దాదాపు గంటకు పైగా అడ్డుకున్నారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. మెజారిటీ వర్గం వారు కూడా మైనారిటీలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎవరైనా గాయపడ్డారా అనేది తెలియరాలేదు. మైనారిటీలపై దాడులను నిరసిస్తూ గత నెలలో జరిగిన ఓ ర్యాలీలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి చిన్మయ్ కృష్ణదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆ దేశ మీడియా పేర్కొంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఏర్పడ్డాక తమపై దాడులు పెరిగిపోయాయని హిందువులు సహా ఇతర మైనారిటీ వర్గాలు చెబుతున్నారు. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పులకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పులు విరమించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆమోదించాలని తన కేబినెట్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సిఫార్సు చేశారు. ఆ దేశ కేబినెట్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. అయితే కాల్పుల విరమణ ఎప్పుడు అమలులోకి వస్తుందనేది స్పష్టంగా తెలియలేదు. ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు కూడా విడుదల కాలేదు. హెజ్బొల్లా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇజ్రాయెల్ మరింత శక్తితో దాడి చేస్తుందని నెతన్యాహు హెచ్చరించారు. మరోవైపు గాజాలో హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందంపై జరుగుతున్న చర్చల్లో ఇంత పురోగతి రాలేదు. ఇజ్రాయెల్, లెబనాన్ కేంద్రంగా దాడులకు పాల్పడుతున్న హెజ్బొల్లా మధ్య కాల్పులను ఆపేందుకు అమెరికా, యూరప్ దేశాలు, ఐక్యరాజ్యసమితి చాలా కాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎట్టకేలకు ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడంతో హెజ్బొల్లాతో యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లయింది. చైనా రాజధాని బీజింగ్లో బయోమెట్రిక్ రోబోల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న వివిధ సంస్థలు పలు రకాల రోబోట్లను ప్రదర్శించాయి. మానవులు, జంతువుల కదలికలను అనుకరించే సామర్థ్యాన్ని పోటీలో పరీక్షించారు.
ఆ రోబోల్లో పొందుపరిచిన కృత్రిమ మేధ ఇతర సాంకేతికతలను 2024 జోంగువాన్ కన్ బయోమెట్రిక్ రోబోట్ కాంటెస్ట్లో పరిశీలించారు. మొత్తం 101 బృందాలు ఈ ప్రాథమిక పోటీల్లో పాల్గొనగా 56 రోబోలు ఫైనల్కు చేరాయి. రోబోలకు రేసింగ్, అడ్డంకులను అధిగమించడం, తలుపులు తెరవడం, వస్తువులను వెతకడం వంటి వివిధ పనులు పూర్తి చేసేలా నిర్దేశించారు. మానవ జోక్యం లేకుండా స్వయంగా పోటీల్లో ఆ మరజీవులు ఫైనల్కు చేరాయి.